మాత్రమే ఆ తల్లి 2 సంవత్సరాల ఇప్పటికీ కష్టపడుతూనే ఉంది. ఇప్పటికీ ఆ కేసు ఏ విధంగా చనిపోయినాడు, ఎట్లా చనిపోయాడు అనేది కూడా చెప్పలేకపోతున్నారు. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోండి, బీ పేషెన్స్ అంటే మీకు ఓర్పు సహనం ఉండాలి. నెంబర్ 1. ఆవేశం ఏదో ఉంటారు కదా, అదేదో ఒకటి రజనీకాంత్ డైలాగ్ ఒకటి ఉంది, ఏంటంటే అది చెప్పచ్చో లేదో, ఆడదానికి ఏదో అనుకూలంగా ఉండాలి, మొగాడికి ఏదో అంటారు కదా, అతిగా ఆశపడే ఆ డైలాగ్ మీకు అందరికీ తెలిసిన డైలాగే అది. కాబట్టి అది వాస్తవం, ఊరికి చెప్పలే అప్పట్లోనే. అది ఎప్పుడు నా చిన్నప్పుడు వచ్చిన సినిమా, ఇప్పటికీ అది వాస్తవం కాబట్టే చెప్తున్నాడు. మన చిన్నప్పుడే చూడండి సినిమాలన్నీ ఎంత డీటెయిల్డ్గా, అంటే ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్తాడు వాడు. అప్పట్లోనే మంచి మంచి సంసారపు కథలు కావచ్చు, ప్రేమ కథలు కావచ్చు, కష్టం విలువ కావచ్చు. అప్పట్లో చిరంజీవిది ఛాలెంజ్ చేసిందన్న, సైకిల్ దొక్కుతాడు చిరంజీవి. ఏం సినిమా అది? ఛాలెంజే కదా. 10 రోజుల 3 రోజుల సైకిల్ దొక్కి కష్టపడి వస్తాడు. తర్వాత స్వయం కృషి, చెప్పులు కుడతాడు. చెప్పులు కుట్టే స్థాయి నుంచి పెద్ద బంగ్లా కొనే స్థాయికి వెళ్తాడు. అవునా కదా? అది సినిమాలో ఏమైనా సాధ్యమైతే అని అనుకుంటారు, కానీ ఏముండదు. మీ నెంబర్ పెట్టండి సార్, చాలామందికి ఉపయోగపడుతుంది. నా నెంబర్ పెట్టాను కదండి, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉన్నది చూడండి. గన్నేరు పప్ప, ఏం ఛానల్ అండి ఇది? గన్నేరు పప్పు. హాయ్ చెప్పు తమ్ముడు, పర్లేదు. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మొగాడు చరిత్రలో సుఖపన్నట్ట బాగుపన్నట్టు కూడా లేదు. సుఖపన్నట్టే కాదు, బాగుపన్నట్టే లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిజమే అది. ఇప్పుడు ఆ డైలాగ్ ఇప్పుడు మీరు విని ఆ డైలాగ్ని పాటించండి. ఆశ ఎక్కువ పడకండి. ఆస్తులు ఎప్పుడు పోతాయో తెలియదు, ఆస్తి ఎప్పుడు పోతుందో తెలియదు, మనలో ఉన్న ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ఈరోజు స్టిల్ ఇప్పుడు నువ్వు బతుకున్నావా, ఈరోజు ఎంజాయ్ చేయి. అంతేగాని ఎంజాయ్ చేయాలంటే నా దగ్గర డబ్బులు లేదు బ్రదర్, డబ్బులు పంపించండి, ఇట్లాంటి డైలాగులు చెప్పకండి. కళ్ళు మూసుకొని హ్యాపీగా ప్రశాంతంగా. ఇంకొక డైలాగ్ కూడా చెప్పింది, ఎవరంటే ఒక డాక్టర్ అన్నాడు, ఏంటంటే ఎవరు అదృష్టవంతులు అని అంటే దానికి సమాధానం ఏం చెప్పిందంటే, ఎవరైతే రాత్రిపూట పడుకోగానే, అంటే పడుకున్న 5 నిమిషాలకి ప్రశాంతంగా నిద్రపోతాడో వాడు అదృష్టవంతుడు అంటాడు. నిజమే కదా. చాలామంది ఇప్పుడు 5 నిమిషాలు కాదు కదా, తెల్లవారుజామున 5 గంటలైనా కూడా నిద్ర రాని రోజులు, నిద్రపోలేని మనుషులు ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే సమస్య ఇంతే ఉంటుంది, ఇంత సమస్య. ఇంత చిన్న సమస్యను 5 గంటల వరకు, తెల్లవారుజామున 5 గంటల వరకు నిద్రపోరు. మా వారు ఫస్ట్ అందులో నిద్రపోలేరు. చిన్న సమస్య అంతే. ఆ సమస్యకి తెల్లారుజామున 5 వరకు నిద్ర రాదు, తెల్లారుజామున 5 గంటలకు కొనుక్కు పడుతుంది, టక్కుని లేపేస్తారు మళ్ళీ ఇంట్లో వాళ్ళు. సో అట్లుంటుంది అన్నమాట. కాబట్టి నిద్రపోండి, కానీ నిద్ర పట్టదులే, సెల్లు చూస్తూ ఉంటారు కాబట్టి. ఇంకా ఈ మధ్య టెక్నాలజీ పెరిగిపోయే కొద్దీ డాక్టర్లు, పెద్ద డాక్టర్లు చిన్న డాక్టర్లు అయిపోయినారు, చిన్న డాక్టర్లు కాస్త పెద్ద డాక్టర్లు అయిపోయినారు. ఎందుకంటే సెల్లు చూస్తే అది వస్తుంది, సెల్లు చూస్తే ఇది వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. ఇంతకుముందు స్మార్ట్ మొబైల్స్, ఒక 10 సంవత్సరాల క్రితం స్మార్ట్ మొబైల్స్ వచ్చినప్పుడు ఆ మొబైల్ జోలు పెట్టుకోవద్దండమ్మా, రేడియేషన్ వచ్చి నరాల వీక్నెస్ వస్తాయి అన్నట్టు. ఇప్పుడు 10-15 ఏళ్ళ క్రితం ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చినప్పుడు, చైనా మొబైల్స్ అప్పుడు కొన్నారు కదా, చైనా మొబైల్స్, వైబ్రేషన్ వస్తుంది, జోలు పెట్టుకోవద్దు అన్నాడు. ఇప్పుడు అందరూ జోబులో కాదు, ఈ పక్క జోబులో వెనక జోబులో మొత్తం 3-4 సెల్లులు పెట్టుకొని తిరుగుతున్నారు, ఆండ్రాయిడ్ సెల్లు. వైబ్రేషన్ కాదు కదా, తొక్క ఏమీ ఉండదు అని. అంటే మనకు ఏజ్ ఉన్నప్పుడు మనం ఆరోగ్యం బాగా ఉంటుంది. అదే ఒక 45-50 పోయినామనుకో, ఆరోగ్యం బాగుంటుంది, బాడీలో శక్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మనకు వచ్చిన సమస్య మాత్రమే మన ఆరోగ్యాన్ని కుంగదీస్తుంది. అది ఇదేంద్రా మళ్ళీ లాయర్ కాస్త పోయి డాక్టర్ లాగా లాయర్ కాస్త డాక్టర్ అయినాడా? కాదులే, నాకు నిద్ర రాదు ఆ టైంలో కూడా. ఎస్